ఇలా కూర్చో. మీరు లేచిపోతారా? నీతోనా? వెనక మా ఆయన వస్తున్నాడు, ఆడు అసలే రౌడీ. అయితే వెనకెళ్ళు వెనకెళ్ళు. బానే ఉంది, ఇది బానే ఉంది. ఏమండి ఇప్పుడు బస్సులో పెద్ద సౌండ్ వచ్చింది, ఏమైందండి? వెనకరాడు నవ్వాడు. నీ నవ్వుకోలా? ఒరే చూడడానికి తేగ తొక్కలా ఉన్నావు, అది నవ్వురా. చిరునవ్వుకి ఎంత భయపడతారండి సారు? అది చిరునవ్వా? ఒరే నువ్వు గట్టిగా నవ్వావంటే మన మహారాష్ట్ర దగ్గర కిలారీలో వచ్చిన భూకంపంలో ఉంటదేట్రా. అంత కాదులే, బాంబేలో స్టాక్ ఎక్స్చేంజ్ లో బాంబు పేలినట్టు ఉంటుంది. కాళ్ళు తక్కువ సాది చెప్పడేమిటి? నీ ఇంట్లో సోఫా అనుకున్నావు కాళ్ళు బార్ జాబ్ కూర్చోడానికి, నేను సారీ చెప్పడానికి. జేబులు కొట్టాడు మొహం నువ్వును. ఏమిటి? నేను జేబులు కొడతానా? కొత్త పగిలిపోద్ది. టికెట్ ఎదురా రాయంటి కాస్త మర్యాద అడుగు. నీకా మర్యాద? మా ఆఫీస్ లో మా బాస్ కి ఇవ్వరా మర్యాద? అరబ్ కంట్రీస్ లో అమ్మాయిలు అమ్ముకున్నాడు ఫేస్ నువ్వును. అదే ఇక్కడ పౌన్లో 4 కార్డు ఇస్తావు. టీ టికెట్ ఇస్తా లేదా డబ్బులు తిట్టి టికెట్ కొడతాను. అమ్మో నిజంగానే కొట్టేలా ఉన్నాడు. నువ్వేంటో తయారవుతున్నావు? టికెట్ తీసావా? షట్ అప్ మై మౌత్ అన్నారు కదండి, గ్రామర్ మిస్టేక్ కింద వచ్చేసిందండి. ఇప్పుడు టికెట్ తీసిపోతే ఏడుపు వచ్చేద్దండి. బలవారా అమ్మా నా టికెట్ ఏంటి అంతకంగారు? ఈ నవ్వుకు చచ్చిపోకుండా బతికేలా ఉన్నావు బాబు నువ్వు. నాకు చెవుడు కదండి, వినబడలేదండి. అదృష్టవంతుడే బాబు, మా చెవులు గళ్ళడిపోతాయి. మరి టికెట్ అయ్యి బాబాయ్, టికెట్ తీసుకోమంటే కన్ను కొడుతుందండి. ఏంటి ఇంత మధ్యలో పిల్లలు ముద్దెట్టుకుంటున్నావేంటి? ఎవరు చూడకపోతే పర్వాలేదా? ఏం తల్లివమ్మ నువ్వు? కన్న తల్లివా నువ్వు? సౌత్ తల్లివా? పైగా కన్న కూతురు ముద్దు పెట్టుకున్నావు, 10 మందిలో గొడవ చేస్తావా? చిచ్చి ఎవత్తయ్యా నా కూతురు? కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు. నీ తల్లి కదా? కాదుగా. నిజమా? ఏంట్రా నవ్వుతున్నావు? మీరు కొడుతున్న డైలాగ్ కింద వచ్చేస్తుందండి. కాదు, ఎవరి మీద కొట్టారంటే పళ్ళు ఊడిపోతాయి. ఈ సీట్ ఖాళీగా ఉంది, ఇది నాది. ఇదిగో వైజాగ్ బస్ వెళ్ళిపోతుంది, ఓ బిస్లరీ బాటిల్ ఇవ్వు. ఎవరెక్కడ కర్చీఫ్ పెట్టింది? నువ్వా? కాదు. ఓహో. ఇదేంటిది? కర్చీఫ్ నేనేశాను. తీసి పారేశాను. పారేస్తే పారేసావు కానీ ఈ సీట్ నాది. చచ్చిన ఎవరు? నువ్వు ఊరుకోమ్మా. చూడు బాబు, మన సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళని. ఎవడరా బస్సులో బూతులు మాట్లాడుతున్నారు? మళ్ళీ వచ్చారా బాబు? ఏంట్రా లేట్ గా ఎక్కడ లేచిపోయాను బాబుతా? లేచిపోవడం కాదయ్యా బాబు, నా సీట్ లోంచి లేవమంటే లేవనంటుంది రాణి గారు. ఇదిగో ఈ సీట్ నీదని నీ పేరు రాసుందా? నీదని నీ అడ్రస్ రాసుందా? విసిరేసిన కర్చీఫ్ ఇచ్చే ముందు. హలో, కర్చీఫ్లు డ్రాయర్లు బనీళ్లు లుంగీలు ఇసిరేస్తే సీట్ నీది అయిపోతుందా? ఎక్కడ తీసుకో. మళ్ళీ నవ్వండి మరచమ్మగాడు. సీట్ లోంచి లేపాలంటే ఏమిటి మార్గం? చూసుకొని కాకు. నేనేం చేయనండి, నాకు బస్సు పడదు, బస్సులో నిలబడడం అసలే పడదు. ఇక తెల్లవార్లు నేనింతే, మీ పనంతే. ఇక్కడ కూర్చుంటే రాత్రి అంతా వాంతుల వర్షంలో ముంచేటట్టున్నారు. ఇలాంటి వెదలు రైల్లో వెళ్ళాలి. వెదలు నా మైండ్ అంతా పాటు చేశాను. జరుగు. నీలమీది జాపిలి నింగిలోని సిరిమల్లి ఆచలి నెచ్చలి చేరుకోరావా నా కౌగిలి. నిన్నే. సారీ, మూడొచ్చేసింది. ఆ తర్వాత పాట వచ్చేసింది. కక్కు రాలేదా? కిక్ వచ్చింది. ఇంజిన్ ఏదో తప్పు దెబ్బ కొడుతున్నాడు గురు. అదేం కదా, వాళ్ళకి డ్యూట్ పడతారు, దానికి ఏదో నవ్వుతున్నాడు. ఒళ్ళెలా ఉంది? ఎలా ఉందంటే ఇప్పుడే టచ్ అయిందిగా, ఫేవరిష్ గా ఉంది. ఓవర్ అయిపోకు. వైజాగ్ వెళ్ళిన తర్వాత మా చండీదాస్తో చెప్పి నీ కళ్ళు తీయించేయగలను. ఏం పెద్ద పుడింగ్ లా మాట్లాడుతున్నావు? బస్ కరువు తిరిగింది, మీద పడ్డాను. కవర్ చేయడానికి ట్రై చేయకు, నువ్వే కావాలని మీద పడ్డావు. ఈసారి కానీ పడ్డావంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? కౌగిలింతేంటి? కౌగిలింత కాదు, పులకింత కాదు, నిన్ను చూస్తేనే నాకు హేవగింత. నాకు మాత్రం గిలిగింతగా ఏ మిస్టర్, నా కరాటే వచ్చి తెలుసా? నాకు వచ్చి జూడో. అయితే ఏంటంట, జోడిచ్చు కొట్టేయగలను, బూటిచ్చుకు బాదేయగలను. సైలెన్స్. ఏంటా గోలా? చూడండి సార్, నేను ఒంటరిగా జర్నీ చేయడం చూసి రౌడీ అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఏ మిస్టర్, నువ్వు రెడీ అయితే గుండా తెలుసా? చూసుకుందామా? ఎట్ ఎనీ ప్లేస్ ఎనీ టైం, సింగిల్ ఫైట్ ఆర్ బ్యాచ్ ఫైట్ ఛాలెంజ్. ఈయనొకడు ఆ గొడవ సెటిల్ చేయకుండా మధ్య తండ్రి రెచ్చిపోతున్నాడేంటి? కండక్టర్,
వాళ్ళిద్దరి మధ్యన షూట్ కేసు పెట్టేసి ఒకరి శరీరం ఒకరు టచ్ అవ్వకుండా ఉంటుంది. నాకు ఆనందంగా. నువ్వు నవ్వకరా రే, ఈ దండం పెడతా, నువ్వు నవ్వకరా. పాపా ఇప్పుడు ఓకేనా? ఓకే. బాటిల్ వచ్చేసింది. మెక్కేవాళ్ళు మెక్కండి, కక్కేవాళ్ళు కక్కండి. దిగండి. వెల్కమ్ వెల్కమ్ లేడీస్ అండ్ ఆంటీస్. ఒరే అచ్చయ్య, ప్యాసింజర్లు దిగుతున్నారు, పళ్ళ పొలాలు పట్టరా. అవును రే, రాత్రి మన సూట్ కేసు అడ్డు పెట్టిన వాళ్ళు దిగలేదేంటి? సత్యారా బతికారు, చూద్దాం పదండి. ఏ మిస్టర్, నా బుగ్గ కింద నీ భుజం పెట్టావు, బుద్ధి లేదు? నిద్దట్లో నా లిప్పు కొరికావు, సిగ్గులేదా? సిగ్గా నిన్ను. సైలెన్స్. మళ్ళీ మొదలు పెట్టారా? సేవ కుక్కలా ఉన్నారు, నసుకుతున్నారు. దిగండి. ఏంటన్నా ఇది? హైదరాబాద్ లో ఇది వన్ ఆఫ్ ది గెస్ట్ హౌస్. రెస్ట్ తీసుకొని వెళ్తామని వచ్చాం. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. చూసి తెలియట్లే, ఇదే నా బారు. అంత బారుగా ఏమీ లేదు కదన్నా. ఇది నువ్వు చెప్పే బారు కాదు, మందు కొట్టే బారు. దగ్గుమందా అన్న? కాదు, నీ బామ్మ ముందు. మొత్తం ముందురా. ఇది ఇప్పుడు చెప్తే నా మందు చెప్పడం క్లోజ్. ఏ తమిళ, ఏంటి ఆలోచిస్తున్నావు? మూసుకొని తాగు. బ్యాడ్ పీపుల్. ఏ బాయ్, ఏం కావాలి? హార్లిక్స్, కాంప్లాన్. నాకు బోర్న్విటా. ఏ సర్లాక్ తాగండి. ఇదిగో మందు పట్రా. విస్కీ, వడ్కా, వైన్, రమ్ము, జిన్ను, టకిలా, షకిలా, మసాలా. ఏం కావాలి? టకీలా షకీలా మసాలానా? ఇదేమో కొత్తగా ఉంది. ఇన్ని ఉన్నాయా? సరే, రౌడీ ఏం తాగుతారు? అన్ని తాగుతారు. ఆ? అయితే ఓ పని చెయ్యి, అన్ని బాటిల్లో ఒక్కొక్క శాంపుల్ తీసుకురా. వెళ్ళు. వాటరా హాఫ్ ఫుల్లా? హాఫ్ క్వార్టర్ అని మా నాన్నలు అంటాడు తాగేది. మేమందరం ఫుల్లే తాగుతాం. ఇది ఫుల్లే కదా. రే, మనందరికి మందుని పక్కన పెట్టేసి కూల్ డ్రింక్ కలుపుతాం. ఓకే, రెడీ? ఏంట్రా ఇంత చండాలంగా ఉంది? ఆ బక్కాడుగా తాగుతున్నాడు రా. ఉండు, మందు తాగాను కదా, యాక్టింగ్ కి. హలో నూడుల్స్. ఎవరో అవును, ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు? నా పిల్లలు లేచిపోయింది. ఆ బాస్ చదువులేగా తోసం. వారే వా, రోజు తాగేసి ఇంట్లోకి వెళ్ళి బాగా పడుకుంటే బెల్లం లేచిపోక ఎలా నీతో కాపురం చేస్తుందిరా? దాంట్లో ఫీలింగ్స్. హలో సార్, ఏంటి మెనుకాడు? ఈ మీటింగ్ ఏంటి? ఇవాళ నా పెళ్లి రోజు. ఎంత మంచివాడు. పెళ్లి రోజు అంటే పిల్లని తీసుకొని గుడికెళ్ళి 4 మూరలు పూడుకుని తానకళ పెట్టి అలా రొమాంటిక్ గా పట్టుకోవాల్సిన ఈ టైంలో ఫ్రెండ్స్ అంటే ఎదవల్ని తీసుకొచ్చి మందు హలో, ఏంటి నీ గోలా? అవును, మధ్యలో దూడుతున్నావు. నువ్వెవరు? నేనే ఈ బార్ ఓనర్ని. ఓహో, నువ్వే ఈ బార్ కి ఓనర్ వా? ఇంతకి నువ్వు తాగుతావా? నేను అసలు తాగను. ఓహో, అయితే నీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ విషయాన్ని తాగేసి వాళ్ళ జీవితం నాశనం చేసుకోవాలి, కానీ నువ్వు మాత్రం నీ బెల్లం బిడ్డలతో హాయిగా ఏసీ రూమ్ లో పడుకుంటావు. అదే కదా నీ ఉద్దేశం? కొట్టానంటే ఇక పైన ఇలాంటి విషయాన్ని అమ్మకూడదు. అవును, అసలు ఏంటయ్యా ఇది? మందు అంటే హార్లిక్స్, బోన్విటా లాగా తీయగా ఉండాలా? అర్థమైందా? హలో, ఎలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఆయన గురించి చెప్పాలి సార్. ఎవరైతే ఈయన మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్. హాయ్ ఎవరిబడి. సిన్సియర్ గా సినిమాలో ట్రై చేసి సినిమా హీరో అయ్యాడు. అందుకే మనందరికి పార్టీ ఇవ్వడానికి వచ్చాడు. మీరందరూ పార్టీకి తప్పకుండా రా. హాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎంజాయ్ ద పార్టీ. హాయ్, ఐఎమ్ సిడి. బిఎఫ్ ఉన్నాయా? సినిమాలు ఉన్నాయండి. అయితే మడిచి డిస్క్ లో పెట్టుకో. డాన్స్ ఇస్ మై ప్యాషన్. డాన్స్ ఇస్ మై లవ్. నేర్చుకుంటారా డాన్స్? నాలా చెడు నేర్చుకుంటారా? పూజా, ఎప్పుడు వచ్చావు? జస్ట్ నో సార్. ఓ, హౌ రొమాంటిక్. డ్రింక్ తీసుకోండి. నో, నేను డ్రింకింగ్ డేటింగ్ కి దూరంగా ఉంటాను. ఎందుకు? ఎందుకంటే డ్రింకింగ్ చేస్తే ఒళ్ళు గుల్ల, డేటింగ్ చేస్తే ఇల్లు గుల్ల. ఈ 2 గుల్ల అయితే జీవితమే పెద్ద రసగుల్ల. ఈ 3G జనరేషన్ లో కూడా మీలాంటి జెంటల్మెన్ ఉన్నారంటే రియల్లీ సార్, యు ఆర్ ది గ్రేట్ సార్. ఐ లైక్ యూ సార్. ఐ లైక్ యూ టూ మచ్ సార్.
ఏం మెత్తగా నా చేతులు. ఆహా, ఇవి చేతులు కాదు, పువ్వులు, ఆకులు. సూపర్. ఈ స్టేషన్ లో సీఐ ఎవరండి? ఎవర్రా నువ్వు? గణేష్ ని పిలుస్తారు. ఏ ఏరియా? మనకి ఏరియాని ఏ క్లారిటీ లేదండి, అన్ని ఏరియాలు మనమే. మీ తాతగారు ఏమన్నా నిజాం నవాబ్ దగ్గర ఠాణేదారుగా పనిచేసేవారా? చిన్న క్లారిఫికేషన్, మా నాన్నగారు నిజాం సాల్ట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఇంతకెందుకు వచ్చావురా నువ్వు? నాకు అర్జెంట్ గా ఒక గన్ను కావాలండి. గన్నా? గన్నెందుకు? కట్టండి. కుదరదు, ఇవ్వడం అసలు కుదరదు. అరే ఏంట్రా ఇది? అయితే ఒకటి చేయండి, రౌడీ షీట్ ఒకటి ఓపెన్ చేయండి, డైలీ వచ్చి నా ఆటగారు పెట్టెళ్తాను. రూల్స్ ఒప్పుకోవు నాన్న. అలాగా, ఓకే. మీ గన్నాకి ఇచ్చేయండి, వాటర్ చేసుకుని యూజ్ చేసుకుంటానులే. అమ్మని అమ్మ, ఇప్పుడు నా గన్ను నీకు ఇచ్చేసాననుకో, మరి నాకు? పోలీస్ స్టేషన్ లో పిల్లిలా కూర్చుంటే మీకెందుకండి గన్ను? ధర్మాన్ని రక్షించడానికి, న్యాయాన్ని కాపాడడానికి. బాగా కాపాడుతున్నారమ్మా ధర్మాన్ని. నేరం జరిగిన 4 గంటల తర్వాత వస్తారు, చాక్ పీస్ తీసుకుని రోడ్ మీద గీతలు వేస్తారు. ఆ గీతల్ని ఓ టేప్ తీసుకుని మెషర్మెంట్ తీస్తారు. ఆ తర్వాత పోలీస్ జీప్ తీసుకుని పోలోమని పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి ఓ బుక్ తీసుకుని ఆ మెషర్మెంట్ అన్ని రాస్తారు. దానికి ఎఫ్ఐఆర్ అని ఓ పేరు. ఇదేనా మీరు ధర్మాన్ని కాపాడే విధం? 302 అరెస్ట్ చేయండి. ముందు పట్టుకోండి. 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నీకే మైరాగా వచ్చిందిరా? ఏంటి సార్ ఇది? అమ్మాయిలో పక్క, అబ్బాయిలో పక్క, వీడేమో మధ్యలో. నా స్థానం ఇప్పుడు మధ్యలోనే కదా. నాకు తెలుసులే, ఇదో కాన్వెంట్, ఈయన లెక్కల మాస్టర్. సోదాపి సీన్ లో రారా? కో ఎడ్యుకేషన్ అని ఓ కొత్త డాన్స్ వచ్చింది. కో ఎడ్యుకేషన్ డాన్స్. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకరి కళ్ళను ఒకరు చూసుకుంటూ చేసే డాన్స్, దాని పేరే పల్సా. పల్సా కాదురా, సల్సా. సల్సా? ఐ లవ్ సల్సా. సల్సా నేర్పించండి సార్. నీకోసం ఒక సల్సా అంటూ జల్సా కూడా నేర్పిస్తా. కమా కమాన్. రండి సమీరా, రవి, మీ ఇద్దరు ఒక జోడి. సార్ మరి నేను? నీకు నేనున్నానుగా. మేడం, మీరు ఒంటరైతే నా ఒంట్లో నరాలు అస్సలు తట్టుకోలేవు. రండి కలిసి డాన్స్ చేద్దాం. రే, పూజకి తోడు నేనున్నాను రా. మీరు తనకు తోడైతే డాన్స్ ఎవరు నేర్పిస్తారు? హీస్ రైట్. కమ్ ఆన్ గోవింద్, లెట్స్ డాన్స్. అబ్బా, మీరేం బాధపడకండి మాస్టరు, మీకు తోడు నేనున్నానుగా. చేతి మీరే చేసుకోండి సరసా. బాబు, టిఫిన్ తీసుకో. వద్దండి. పెసరట్లు వేయించమంటావా? వద్దండి. పోనీ నేతిగారులు వేయించమంటావా? అసలు ఏం వద్దండి. వస్తుంటావా? ఏమండి, పాపం ఆయన రాత్రంతా పస్తేనండి. ఆ? రాత్రంతా పస్తానట్టు కదా? రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా 3 రోజులు పస్తుంటాను. మిమ్మల్ని వరుసగా 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. వరుసని 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నేతి సున్నుండ తిరిగి జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్, మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాఢం 2 నెలలు. ఆ, అల్లుడు, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని, అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత 1 నెల కాదు, 2 నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అది నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా 3 రోజులే. అల్లుడు అల్లుడు, 2 నెలలు మావయ్య. మావయ్య 3 రోజులు కాదలుడు, 1-2 నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య, 3 రోజులు. లేదలుడు, 1-2 నెలలు కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఏమని ఇష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. మావయ్య అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ 2 నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేనేం తప్పు చేశాను నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు? మావయ్య, దీనికి వేరే మార్గం వేయలేదా?
మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది తొందరగా చెప్పేసి. ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే వేరే ఇది చూసుకుంటే అంతే కదా. మావయ్య, మావయ్య. ఏంటిది? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ రావద్దు చెప్తుంటే నీ కాదు. పో. అది సంగతి. అరే అరే సమంటే నీ కాదు. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి బాధపడుతున్నావా? నిజంగానే ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా. ఇంతే ప్లగ్ తీసుకుంటాను. ఆహా, బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేనా నాకు కొడక నీ ఓటలకి అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు వీడికి ₹1 ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది అన్ని లూజు లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు. కాడేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్టా. మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ తాగాని? ఆడు ఏడుస్తుంటేనే. నీ ఏడుపు తగలెట్ట. మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియని నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లి నాడు రాత్రి గుర్తుకు తెద్దామని. నీ దినోరాత్రి గుర్తు చేస్తాను. నన్ను తినమంటావా నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోలు ఇచ్చేస్తాను అనుకుంటున్నా. తాగొచ్చి కట్టుకున్నావు నన్ను నన్ను తినమంటావా నువ్వు? ప్రపంచంలో ఏ పతివ్రతైనా తన మొగుడిని తినమంటావా? నీ తాడోలు చేస్తా, నీ తోలు ఇచ్చేస్తాను. ఎక్కడ 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 నీ ప్రాణం తీసేస్తాను, నీ తోలు చేస్తా. ఏమిటండి, ఆఫీస్కి ఇంకా టైం కాలేదని ఆయన మొహం మీద అడిగేశారు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారా? మనకేదో ఇష్టం లేదు పొమ్మన్నాం అనుకుంటారు. అయినా కొత్తగా పెళ్లిన మొగుడు పిల్లల మధ్య ఇంతసేపు కూర్చోకూడదని అతనికి తెలియాలి కదా. కొత్తగా మొన్నే పెళ్ళైంది, నిన్నే మొదటి రాత్రి జరిగిందని బయట ఏమైనా బోర్డు కట్టావా? కరెక్ట్. ఈ ఐడియా నాకు తట్టనేలేదే. ముందు నేను వెళ్ళి పనిచేసి వస్తా.
ఎవరన్నా నవ్వుతారు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసండి. ఏమిటిది? ఏంటి బే బే బే? నేను స్నానం చేశాను. ఇందాకడితే స్నానం చేసాకన్నా ఇప్పుడేమో స్నానం చేశానంటున్నావు. ముందు మీరు స్నానం చేసండి. ఓ, ఇద్దరు స్నానం చేశాక అయితే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేస్తా. ఆయన బాబు ఆయనే కొత్త కొండలకి ఎదురాలకూడదు. మళ్ళీ రాత్రి పాల్గొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం పొద్దున్న తెచ్చుకోవడం. చాలే పద. మొగుడు పిల్లల మధ్య సవాళ్ళు వస్తుంటాయి, అవి చెప్పుకుంటా పెట్టి. వాళ్ళు రౌడీలు కాదు, మా మొగుళ్ళు. అన్న పడిపోయాడు. నీళ్ళు అందుకో, నాగండి. నీటికి అన్న లేవడా. అమ్మా, నా జీవితంలో మొగుళ్ళని తప్పని వచ్చిన పెళ్ళాలని మిమ్మల్ని చూస్తున్నాను. అసలు దీని వెనకాల కథ ఏంటో చెప్పండి తల్లులారా. చెప్తాం. అరే నీకు అసలు బుద్ధుందా? ఈ డ్రింక్స్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళకి రా, పనోళ్ళకి కాదు. చిదానా పెద్దవాళ్ళ ఇళ్ళలో ముందు తినేది తాగేది పన్నోళ్లే. అయ్యో ఏదో మాకు అట్లా డ్రింక్ తాగండి తాగండి తాగండి. సార్ మీరు ఇదే తీసుకోవాలి. ఏమిరా దీంట్లో సోడా కలిపినట్లేదే. అంటే మీరు మందు తాగుతారా? ఎవరా నువ్వు? ఎంగేజ్మెంట్ రింగ్ దెబ్బ నీకు వచ్చినట్టు నువ్వు నీ ముఖము కొరతాయి. ఏమన్నా చూసావు? గబ్బు నా కొడుకా. ఇదిగో ఇలా కొట్టి ఇదిగో నన్ను పట్టుకుని రావాలి. ఓకే సార్, ఓకే సార్. ఇలా చూడమ్మా, సార్. ఇలా సెంటర్ చెయ్యి. ఇదిగో ఇలా డ్రింక్. ఇలా ఇలా తీసుకోండి. ఇదిగో ఇటు చూడు, ఇక్కడ ఇక్కడ. దీన్ని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. అరే అటు చూడు. స్వామి, వీళ్ళంతా మా అనాథాశ్రమం పిల్లలు, ఆశీర్వదించండి. శుభమస్తు. ఈ స్వామి కావాలంటరా డాడీతో చెప్తాం. డాడీ, ఎక్స్క్యూజ్ మీ. ఇదేం బాలే డాడీ. ఏంది ఏమంతా మాట్లాడమా? కాదు డాడీ, మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి? ఏమైందిరా? అలా చూడండి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రాజులు సన్నాసులు ఏంటి ఇక్కడ? మనం ఉండగా వాళ్ళ ఇంటికి మీరు ఊరికే ఫీల్ కావకండ్రా. మన అప్పులోళ్ళందరూ మింద పడితే మనం కట్టుకోనికి కోసిగుడ్డ గుడక మిగలదు. మనం అడుక్కోకుండా ఉండాలంటే మీరు ఇంటికి అల్లుడు కావాలి. ఈ పెళ్లిళ్ళు కానీ ఏంటిదా ఆనాక వీళ్ళ అనాథలు చేస్తాము. ఈ ప్లాన్ మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందరితో చెప్తుంది కదా. దానికే చెప్పలే. సిరి, నీకు మా ఆయన నచ్చాడా? అయ్యయ్యో తప్పక్క, మీ ఆయన నీకు నచ్చాలి కానీ నాకు కాదు. నేను అడిగింది అతని క్యారెక్టర్ గురించి. నాకు మాత్రం వాళ్ళని చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది అమ్మగారు. ఏడ్చావులే, వీడికి అన్ని డౌట్లే. ఏమో బాబు, పట్టించేలాంటి మీ జీవితాలు వాళ్ళ చేతులు ఎక్కడ పరపరా చిరిగిపోతాయని నా భయం.